విశాఖ విజయవాడ మార్గంలో రైల్వే ట్రాక్ల విస్తరణకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం 2 ట్రాకులు ఉండగా 4 ట్రాకులుగా విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం రోజు 120 రైళ్లకు పైగా పరుగులు పెడుతున్నాయి. అత్యంత రద్దీగా ఉండే విజయవాడ విశాఖ రైల్వే మార్గంలో ట్రాక్ల విస్తరణకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న 2 ట్రాక్లను ఏకంగా 4 ట్రాకులుగా విస్తరించేందుకు రైల్వే బోర్డుకు డిపిఆర్ పంపించారు. రైల్వే బోర్డు ఆమోదం తెలిపితే రాజధాని ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు త్వరలోనే పెద్ద ఎత్తున రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మరోవైపు ట్రాకులు నిర్మించేలోపు రైళ్ల రాకపోకలు మరింత పెంచేలా ట్రాక్ మరమ్మతులు చేస్తున్నారు. అధునాతన ట్రాక్ సహా సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో విజయవాడ విశాఖ ప్రధానమైంది. 2 పెద్ద జంక్షన్లు కావడంతో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వందలాది రైళ్లు వీటి మీదుగా నడుస్తాయి. వ్యవసాయం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన కోస్తా జిల్లాల మీదుగా నడుస్తుండటంతో రైళ్లన్నీ నిత్యం కిటకిటలాడుతుంటాయి. ప్రస్తుతం విజయవాడ విశాఖ మీదుగా రోజు 120 రైళ్లు నడుస్తున్నప్పటికీ రద్దీకి ఇవి సరిపోవడం లేదు. నెల రోజుల ముందే బోగిల్లోని బెర్తులన్నీ నిండిపోతాయి. జనరల్ బోగిల్లో కనీసం నిల్చునేందుకు కూడా చోటు ఉండదు. ప్రత్యేక రైళ్ల కోసం ప్రయాణికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నా కేవలం 2 ట్రాకులే ఉండడంతో నడపలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సమస్యపై దృష్టి సారించిన రైల్వే అధికారులు విజయవాడ విశాఖ మార్గంలో పరిస్థితిని సమూలంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సమగ్ర డిపిఆర్ రూపొందించి రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపారు. వచ్చే బడ్జెట్లో దీనికి ఆమోదముద్ర పడటం లాంఛనంగానే కనిపిస్తోంది. 4 లైన్లుగా విస్తరిస్తే ఇప్పుడు తిరుగుతున్న రైళ్లకు రెట్టింపు నడపొచ్చని అధికారులు తెలిపారు.